ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారండి? యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం గలతీయులకు 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని గూర్చి ఎటూ తోచకున్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడగోరుచున్నాను. యేసుప్రభు అంటున్నారు, నేను పడిన ప్రయాస అంత వ్యర్థమైపోద్దని బాధపడుతున్నాను అంటున్నారు అన్నమాట. యేసుప్రభు వారు మన కోసం ఎన్ని శ్రమలు అనుభవించారు. శ్రమలో కష్టాలు అనుభవించి సిలువలో బలియాగమైపోయి ఆయన కాళ్ళల్లో చేతుల్లో శీలలు కొట్టించుకుని బళ్ళెపోట్లు ముళ్ళ కిరీటం ఎన్నో ప్రసవ వేదన కంటే ఘోరంగా ఆయన అనుభవించాడు మానవుల కోసం. ఆ మాట నేను పడిన ప్రసవ వేదన వ్యర్థమైపోతుందేమో అని మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడు? మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను అంటున్నాడు. మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను, ఎంతో ప్రయాసతోటి బాధతోటి మీ విషయమై నేను చాలా బాధపడుతున్నాను. ఎన్ని శ్రమలు అనుభవించాను మీకోసమే, మీరంతా సంతోషంగా ఉండాలని. నేను పడిన ప్రయాస అంతా వ్యర్థమైపోతుందని బాధపడతాను అంటున్నాడు దేవుడు. దేవుని మనం సంతోషపెట్టే వారంగా ఉండాలి కానీ బాధ పెట్టే వారంగా ఉండకూడదు. ఎందుకంటే మన కోసం ఆయన సిలువలో బలియాగమైపోయాడు. ఆయన బలియాగమైపోయి మన కోసమే 3వ రోజున తిరిగి లేచాడు. మరలా మన కోసమే తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. అలాంటి జీవము గల దేవుని మనం నిర్లక్ష్య పెట్టకుండా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఆయన్ని సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి కానీ దుఃఖపెట్టే వారంగా ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి, అంతేగాని మన ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.